ఇప్పుడైనా తాజా వార్త రాజమండ్రిలో అయితే కల్తీ పాల మరకలు ఇంకా తొలగలేదు. ప్రమాదకర రసాయనాలు కలిసిన పాలు తాగి 16 మంది మృతి చెందారు. అభం శుభం తెలియని 2 చిన్నారులు ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు. ఇంతటి దారుణ ఘటన జరిగినా ఇప్పటికీ కొందరు పాల వ్యాపారుల్లో అయితే మార్పు రాలేదు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు 705 నమూనాలను సేకరించి పరీక్షించారు. 15 నమూనాల్లో కల్తీ ఉన్నట్లు గుర్తించారు. వాటిలో యూరియా, డిటర్జెంట్, మాల్టోడెక్సిన్ ఉన్నట్లు నిర్ధారించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్, చూసుకోవచ్చు మనం ఇప్పటికీ కూడా అంటే ఇంతమంది మరణించినప్పుడు కూడా కల్తీ వ్యాపార దందా అయితే ఆగడం లేదని చెప్పాలి. ఏం జరుగుతుంది అక్కడ? అంటే ఫిబ్రవరి నెలలో శివరాత్రి రోజు గణేష్ అనే పాల వ్యాపారి సరఫరా చేసినటువంటి పాలతో 17 మంది చనిపోవడం, ఇప్పటికి 2 కూడా ఇంకా ట్రీట్మెంట్ పొందుతున్నాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పశుసంవర్ధక అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ఆధ్వర్యం ఆదేశాలతో ర్యాండమ్ గా ఈ తనిఖీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో పాల వ్యాపారంలో మార్పు రాలేదు. మనం చూసాం, ఇంతమంది చనిపోయినప్పటికీ కూడా చాలా మంది పాల వ్యాపారులు ఇంకా అక్రమ మార్గంలోనే అక్రమ ఆలోచనలతో ఈ కల్తీ పాలు సరఫరా చేస్తున్నట్లుగా అధికారుల తనిఖీల్లో బయటపడుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 22 నుంచి అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో మొత్తం 705 పాల నమూనాలను పరీక్షించారు. అందులో 15 నమూనాల్లో కల్తీ ఉన్నట్లు గుర్తించారు. వాటిలో 1 యూరియా, 8 డిటర్జెంట్ తో పాటుగా 2 మాల్టోడెక్సిన్, 5 నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా లేనట్లుగా అధికారులు గుర్తించారు. వీరి మీద ఆహార భద్రతా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎవరైతే పాలు ఉత్పత్తి చేస్తారో, ఎవరైతే పాలు సరఫరా చేస్తారో, మార్కెటింగ్ చేస్తారో, ఇంటింటికి పాలు విక్రయిస్తారో వారు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని చెప్పి అధికారులు చేస్తున్నారు. ఇందుకు ఏదైతే పశుసంవర్ధక శాఖ అదేవిధంగా సచివాలయాలు ఉన్నాయో అక్కడ FSSAI వెబ్సైట్ లో ఈ వివరాలు నమోదు చేసుకుని పాలు విక్రయించాలి. ఎవరైనా అక్రమ మార్గంలో ఈ విధంగా కల్తీ పాలు చేసి అమ్మింది ప్రజల ప్రాణాలకు ఇబ్బందికరంగా మారితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే 2 చిన్నారులు అయితే ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందినటువంటి అంశంలో ప్రభుత్వం వారి మీద ఇంకా మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇలా పాల వ్యాపారులు కొందరు అక్రమ మార్గంలో ఇంకా ఏవైతే యూరియా కలపడం, డిటర్జెంట్ కలపడం, మాల్టోడెక్సిన్ ఇలాంటివి కలపడం కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. అందువల్ల ప్రజలు కూడా అవేర్నెస్ కలిగి ఉండాలి. ఏది కల్తీ ఏది ఒరిజినల్ అనేది గుర్తించాలి. ఎవరైతే పాలు పోయించుకుంటున్నారో వారు తాము వాడేటువంటి పాలను ఒకసారి తనిఖీ చేసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా అయితే 705 పాల నమూనాలను పలు ఏవైతే కల్తీ అని తేలాయో వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గణేష్.